హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో మీకు గులాబ్ జాములు ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఫస్ట్గా ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ ఒక ప్యాకెట్ తీసుకొని అదైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ప్యాకెట్ మొత్తం నేనైతే ప్యాకెట్ మొత్తం చేస్తున్నాను, మీ ఇష్టం. దాని తర్వాత చిటికెడంతా ఉప్పు, మరీ ఎక్కువ వేయకూడదు, కాకపోతే కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా మిక్స్ అవ్వాలి. పాలు, ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. ఆ పిండికి కొంచెం అప్లై అయినట్టుగా మిక్స్ అవుతే చాలా బాగుంటుంది. పిండి అలాగో స్మూత్గానే ఉంటుంది. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరీ స్మూత్గా కలుపుకుంటే క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంకా గులాబ్ జాములు అయితే రౌండ్గా బాల్స్ కింద చేసుకోవాలి. చూడండి, మాకైతే ఇన్ని అయ్యాయి ఒక ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జాముల మిక్స్కి. ఇంకా వాటి అన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ అయితే పెట్టుకొని బాగా మరగనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ పాకం కూడా రెడీ చేసుకోవాలి. ఒక గ్లాస్ పంచదారకి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయి పాకానికి. అవి ఇంకా అలా దగ్గరికి మరుగుతూ ఉండాలి పాకం. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జాములు ఉన్నాయి కదా, అవన్నీ ఒకటిగా అన్నీ మిక్స్ అయిపోకుండా సపరేట్గా చేసుకొని అన్నీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గులాబ్ జాములు అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయితేనే బాగుంటాయి. పాకం కూడా బాగా పీల్చుకుంటాయి గులాబ్ జాములు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అవైతే తీసేసుకుంటున్నాను నేను. గులాబ్ జాములు అన్నీ రెడీ అయిపోతున్నాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు తీసుకుంటే ఇంకా తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా వేసుకుని మాకైతే 3 టైమ్స్ అలా ఫ్రై చేసుకున్నాము. 3 టైమ్స్కి వచ్చాయి. ఇంకా చూడండి, ఇన్ని గులాబ్ జాములు అయితే అయ్యాయి ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో ఇంతే. పాకంలో వేసుకొని తినేయడమే. లాస్ట్ వీడియో క్లిప్ మిస్ అయింది.